బండలయ్యా బండాలు బోండాలు కాదురా దండాలయ్యా దండాలని పడాలా తీసుకో ముందులే బాగుంటుంది ఏమంటావు కాదు పుల్లంట్లయ్యా పుల్లంట్లు పుల్లట్లు కాదు అది వేదన మహాప్రభు చిక్కి చుట్టుమంతుడు మన రాజ్యాలు మన చిన్నగా వర్తల మరా చిన్నగా ఉంటే చాలే మహామంత్రి బాగానే చెప్పారు బట్టి స్కూల్ సెలవులే ఇచ్చినట్టున్నారు హలో మహామంత్రి నేను సభా మందిరానికి చేరవచ్చున్నాను కావున నేను వారు నా పళ్ళ పట్ట కుల గోత్ర నామ దేవునికి తెలిసి ఉన్నా చెప్పండి బా పాలగుండా పరిపాలన చేసిన నాగిరెడ్డి బారికల సినిమా పడ్డమ్మా బండోలు ప్రోగ్రామ్ అంటే అంతమందికి సౌండ్ ఉండాలి వాళ్ళ ఇంట్లో అంటే భయానికి చెప్పి మేము మంచి సౌండ్ పార్టీ శంకరాన్ని అవునా చిరునాగిరెడ్డి బారికల సినిమా పడ్డమ్మా సకల సకల సంతోషమతోనా చిన్నగా అంటే చిన్నగా కాదు ఓ రకం వదలల్లా మహామంత్రి మహామంత్రి అది కాక జింకును తిరుపతాను ఆలకించుకురా బాగా తినేసినాడు తెలుగు సాంబారు రసగుల్లా పడు పడు 67 70 90 రాదురా చెప్పిన పెళ్లి చేసుకోద్దురా కాసు వస్తుంది మహామంత్రి గంగూడిపల్లి గంగోత్రి కాదు గంగోత్రి 33 ఇదంతే నడీది గంగమ్మ మాదిరి అప్పుడప్పుడు కనపడతాడు అంతే ఏం లేచి అర్జున్ మాది ఎక్కడానికి ఏనుగులు ఏరటానికి రాజ్యం ఏలేటందుకు రాజ్యము సవారి గుర్రములు అవును బా పండుగ పాలకులు కూర్చొని కుర్చీలు అవురా ఎటువంటి కొరంత లేకుండా పాడుకుంటా మరి పాలన చేస్తున్నావురా మళ్ళీ ఎన్నుకొని మీ అత్తోళ్ళు పెళ్లికి సైన్ ఉంగరం పెట్టింటే అది కుదవ పెట్టేసినావంటే మాకేం చైన్ ఉంగరాలు కుదరదా నాకు 2 వారు మాకేం తక్కువ మహామంత్రి 40,000 పెట్టుకురా మా రాజ్యంలో పేద ప్రజలు పని చేసేది మేము 2 వారు రాజ్య పరిపాలన మాత్రమే చేస్తాం చూసి మాట్లాడు మహామంత్రి విడిపిస్తావా అక్కడైనా అక్కడే డబ్బులు తీర్చుకోండి
మహామంత్రి హలో అర్జునుడు కాక కాదా ఎక్కువ తెలుపుతాను ఆలోచించబరా 12 మంది పాలికలుగా పాలికలు. నువ్వు తలకే సరిగి పెడతాను ఇట్లా పెంచినప్పుడు నువ్వే సిగ్గులిచ్చల్లా ఇది సిగ్గులాగా గమ్ముంటు మహామంత్రి మహాప్రభు 12 మంది పాలికాలు 100 మంది కూలివారు 100 మంది కూలి ఏడా మా ఇంట్లో మళ్ళీ మీ అమ్మాయిలు గొర్రెలేదు కదా మా ఇంట్లో గొర్రెతాకే మా గొర్రెలు అంటే కూలి వాళ్ళు పోతాంట అమ్మ అంతపురంలో ఉంటుంది ఎక్కడ బాదు ఎక్కడికి పోతుంది ఏంటి పోతుంది జగన్ 18,000 వేసినాడు కదా ఊరుకురా? ఏ ప్రజలకు మేము డబ్బులు ఇచ్చేది వస్తే ఎలుమతులు రానికి నా కాదు రా ఎవరు ముస్లిం దానికి పోతుంటే 2 వారి ఏలుముద్రాలని దగ్గర నేర్పుతున్నాం మహామంత్రి 14,000 అయిపోయిందా ఆహా చదువుతానా? పక్కన నొక్కినాడు నేను అప్పుడే ఎన్ని అప్పులు చేసేసినావు డబ్బులు పైన పడితే పట్టలు వస్తే మహామంత్రి నా పాలకుడు అప్పుడు పట్టణమున 6 మంది కన్నుకు బాయలు సరే 6 మంది కోడాలి సంపద ఆహా ఎటువంటి కొరత లేకుండా పాలకుండా పరిపాలన చేస్తున్నాం మరి ఇంకొనయ్యా నా పాలకుండా అప్పుడు పట్టణం పట్టణమున దేవరైతే కట్లే కదా వేసేది ఎట్లా తీసి వాయినే కదా మనకి మనకి చిట్టపట్ట చిన్న పుల్లు చెప్పలేని గంగూడు పుల్లి ఆడవాళ్ళు జక్కికేస్తామరా రాజంటే పుల్లి మాత్రమే చలి చలిగా ఎప్పుడు ఏం చేస్తే పోరాటం చెరికి పట్టి మనకేస్తాను బా ఎటువంటి పని అనుకో మీ నాయన ఎత్తుకోపోతాను చూసినట్టు మీ నాయన అనుకుంటున్నాను పరాక్రమం చూస్తుంటానులే ఎప్పుడు చేయండి ఏం చేస్తే పోరాటం చెరికి పట్టి తీసి మనకేస్తాను బా ఎటువంటి పని లేదు నేను తీసేస్తానంటే ఒక నాటికి రావు మొన్న 1 గంట సేపు ఉంటుంది బాత్రూమ్లో బాత్రూంలో ఎప్పుడు తీసేస్తా అంటే నేను అనేది మడి మంది తల దిగుబడి రావు బాత్రూమ్ పాత్ర పెట్టారు భయపడేలా రెండు వరకు వచ్చుంటే గంట 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 వణకల్లట్లే సర్లే 4 గంటలకు సన్నీళ్ళు పోసుకుంటా కాదురా రెండు వరకు వచ్చుంటే భయపడాల నీ మగం చూసా అవును భయపడమంటే నువ్వు భయపడిస్తావా చిన్నగానా
ఎంత వద్దా? వేయంత అవసరం లే, ఒకసారి చాలు. మహామంత్రి మహాప్రభు నా పాలకుండా అప్పుడు పట్టణమున పురి పట్టణమున నా ప్రజలు ఎల్లరూ సుఖముగా ఉన్నారు. అవునుగా అలాగైతే నేను కొత్తగా కట్టించిన కొలువు సావడి ఆహా కస్తూరి గంధములతో గంధములతో నీలకో వేదికములతో సరి సరి బహు శృంగారముగా అలంకరించుకున్నారు. ఎవరి ఆజ్ఞ మేరకయ్యా తక్షణమే కొలువు దర్బారు చేయనున్నారా? చిత్తం అంతకాదు కాదు. ఏమనుకున్నావు? రెక్కవారి సింహాసనం అయితే దానిపై ఇక్కడ ఎక్కకూడదు. నువ్వు మేము ఎక్కచ్చు. నేను ఎక్కకూడదురా? మీ నాయన చంపచ్చినాడు బాడీ కూర్చొని పక్కనే వేసుకుని వెళ్ళిపోతారు. ఎవరు కూర్చుంటారు జాగ్రత్త వాళ్ళంతా కూర్చోండారే. అక్కడ ఉండమంటే వాడి కూర్చుందా? ఆయమ్మ శ్రీవల్లి అట్లా కూర్చోండి.